వ్యక్తులలో జరుగుతున్నటువంటి, మనుషులలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పాపపు, అనేకమైనటువంటి చెడు వ్యసనాలు, అనేకమైనటువంటి మోసము, దగ, కుట్ర, అనేకమైనటువంటి పాపపు ఆలోచన వలన మనిషి తృప్తికరంగా బ్రతకలేకపోతున్నాడు. స్వార్థం, ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలని పాపం వెనక పాపం చేస్తూ ఉన్నారు. అలాగున నీవు లోకంలో కలిసి తిరిగినంత వరకు నీకు తృప్తికరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకలేవు. సమాధానకరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకలేవు. సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకలేవు. ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే పాపాన్ని మర్చిపోతావో, ఎప్పుడైతే అన్నిటిని విడిచి ఆయన ఆలయములోకి అనగా ఆయన సన్నిధిలోనికి వస్తావో, అప్పటి నుంచి నీ జీవితము ఎంతో తృప్తికరంగా ఉంటుంది. పైగా ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు నీ జీవితంలో